శ్రీ విద్యా గణపతయ నమ, శ్రీమాత్రే నమ, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. మేము చెప్పేటటువంటి మాస ఫలాలు కానీ, వార ఫలాలు కానీ, దిన ఫలాలు కానీ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే గోచారాన్ని ఆధారం చేసుకుని మాత్రమే ఈ ఫలితాలు అనేటటువంటివి చెప్పడం జరుగుతోంది. వ్యక్తిగతంగా గోచారం నిమిత్తంగా ఉండేటటువంటి ఫలితాలను ఆధారం చేసుకుని చెప్తున్నాం కనుక జాతకంలో గ్రహ ప్రభావం అనేటటువంటి దాన్ని ఆధారంగా వాటిల్లో ఉండేటటువంటి స్థితిగతులను అనుసరించి కూడా మనం చెప్పేటటువంటి ఫలితాలు అనేటటువంటివి బలాబలాలను ఆధారం చేసుకుని ఉంటాయి. మనం చెప్పేటటువంటి దాంట్లో మాస ఫలాలు చెబుతున్నటువంటి సమయంలో కానీ, దినఫలాలకు కానీ, మిగిలినటువంటి వాటికి కానీ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఆ కామెంట్లో ఉండేటటువంటి సారాంశం ఏంటంటే, నేను అనవసరంగా ఈ రాశిలో పుట్టాను, నేను అనవసరంగా ఈ నక్షత్రంలో పుట్టాను అని బాధను వ్యక్తం చేస్తున్నారు. దేనివలన? మనం చెప్పేటటువంటి మాటల వల్ల, లేదు ఆ గ్రహాల యొక్క సూచించేటటువంటి ప్రభావాన్ని బట్టి మనం చెప్పే మాటలు తప్ప వ్యక్తిగతంగా ఒక రాశి మీద కానీ, ఒకరి మీద కానీ ఏ విధమైనటువంటి అభిప్రాయము మరొకటి లేదు అనేటటువంటిది విజ్ఞులు అర్థం చేసుకోగలరు. సమస్య అనేటటువంటిది ఉన్న ప్రతి చోట పరిహారము, పరిష్కారము అనేటటువంటిది తప్పనిసరిగా ఉంటుంది. నేను చెప్పేటటువంటి ఈ గ్రహ ప్రభావాలు ఆధారంగా చెప్పేటటువంటి ఫలితాల్లో పరిహారాన్ని విని మాత్రమే అనుకుంటున్నారు తప్ప, పరిహారం నిజమైనప్పుడు పరిష్కారం కూడా నిజమవుతుంది కదా. ఒకసారి ప్రయత్నించారా ఎవరైనాను? ఒకసారి ఆలోచించుకోండి. ప్రయత్నించినటువంటి వారు 100% మంచి ఫలితాలను ఖచ్చితంగా పొందారు అని కామెంట్ల రూపకంగానూ తెలియజేశారు, ఫోన్ల రూపకంగానూ తెలియజేశారు. ప్రయత్నించినటువంటి వాడు 100% బయటపడతారు. చెప్పినటువంటి మాటల్ని తలుచుకుని ఉండేటటువంటి వారు తప్పనిసరిగా బాధపడతారు, అక్కడే ఉంటారు. తప్పకుండా మీరు విజయాన్ని సాధించాలి అని, ప్రయత్నపూర్వకంగా ఫలితాలను పొందాలి అని, దానికి సంబంధించి నవగ్రహ అనుగ్రహం పరిపూర్తిగా మీకు అందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జూలై నెల మాస ఫలితాలను ప్రారంభం చేస్తున్నాను. ఈ మాసంలో రవి యొక్క సంచారం 16వ తేదీ వరకు కూడా మిథున రాశిలోను, 17వ తేదీ నుండి కూడా కర్కాటక రాశిలోను, కుజుని యొక్క ప్రభావం 26వ తేదీ వరకు కూడా సింహరాశి యందు, 27వ తేదీ నుంచి కన్యా రాశిలోను, బుధుని యొక్క సంచారం కర్కాటక రాశిలోను, అలాగే 13వ తేదీ నుంచి వక్రం చెందేటటువంటి బుధగ్రహ సంచారము, గురుడు యొక్క సంచారం మిథున రాశిలోను, శుక్రుని యొక్క సంచారం 25వ తేదీ వరకు కూడా వృషభ రాశిలోను, 26వ తేదీ నుంచి మిథున రాశిలోను, శని యొక్క సంచారం మీనరాశిలోను, రాహువు యొక్క సంచారం కుంభరాశిలోను, కేతువు యొక్క సంచారం సింహరాశిలోను జరుగుతుంది. ఈ గ్రహ ప్రభావాలను ఆధారం చేసుకుని మాస ఫలితాలు అనేటటువంటి దాంట్లో వృశ్చిక రాశి, విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు వృశ్చిక రాశిలోకి వస్తారు. తో, నా, ని, ను, నే, నో, యా, ఈ, యు ఈ అక్షరాలతో గనక పేర్లు ప్రారంభమైతే నామ నక్షత్ర రీత్యా మీది కూడా వృశ్చిక రాశి అవుతుంది. అయితే ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి 16వ తేదీ వరకు అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం వలన అంతంత మాత్రంగా ఉండడం, తదనంతరం నవమ స్థానంలో రవి యొక్క సంచారం వలన మీలో ఆత్మవిశ్వాసం అనేటటువంటిది పెరుగుతుంది. అయితే గురు శుక్ర యొక్క గ్రహాలు లాభస్థానంలో ఉన్నందున కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ, శని యొక్క సంచారం మీకు తృతీయ స్థానంలో ఉండడం వలన మీరు అధిక శ్రమ పడవలసినటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక ఆర్థికపరమైనటువంటి విషయాలు చూసుకున్నట్లయితే ఆదాయంలో మెరుగుదల, పెరుగుదల రెండూ కనిపిస్తున్నాయి. అయితే ఖర్చులు కూడా అనూహ్యంగా పెరిగిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విలువైనటువంటి వస్తువుల కొనుగోళ్ల విషయంలో కానీ, అమ్మకం విషయంలో కానీ, లేదా ఏదైనా ఒప్పందాల విషయంలో కానీ తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అవసరం అధికంగా కనిపిస్తుంది. ఇక ప్రధానంగా పెట్టుబడులకు పెట్టేటటువంటి సమయంలో
పెట్టేటటువంటి అవకాశాన్ని, పెట్టుబడి పెట్టేటటువంటి విధానాలను, పెద్దల యొక్క సహాయము, సహకారము, వారి యొక్క అభిప్రాయంతో కనుక మీరు చేసినట్లయితే విశేషంగా కొంతవరకు ప్రయోజనకరంగా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అయితే కుటుంబపరమైనటువంటి విషయంలో సంతోషకరమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. అనుకూలతలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల మధ్యన మద్దతు అనేటటువంటిది, అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేటటువంటివి పరిపూర్తిగా మీకు లభిస్తాయని చెప్పచ్చు. అలాగే కొంతమంది బంధువర్గంలో ఉండేటటువంటి వాళ్ళు కానీ, లేదా మీరు కిట్టనటువంటి వ్యక్తులు కానీ, లేదు ఇదివరకు మీ ద్వారా ఉపయోగం పొందినటువంటి వ్యక్తులు కానీ చిన్నపాటి మనస్పర్ధలు అనేటటువంటివి వచ్చే అవకాశం వారి ద్వారా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక మీ ఆలోచన విధానం, మీ ఆలోచన అభిప్రాయం చాలా విశేషమైనటువంటి విధానంలో ఉంటుంది. ఆలోచించేటటువంటి వ్యవహారంలో వ్యవహార శైలి బుద్ధివంతమైనటువంటి విధానంలో ఉండడం వలన మాత్రమే మీకు అది పరిష్కార దిశగా మారేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ప్రధానంగా ఈ మాసం మీకు మిశ్రమమైనటువంటి ఫలితాలనే కనిపిస్తోందని చెప్పచ్చు. మానసిక ఒత్తిడిని తగ్గించుకునేటటువంటి ప్రయత్నాలు చేయడం చాలా మంచిది. ప్రధానంగా బుధుని యొక్క సంచారం వక్ర స్థితిలో ఉండడం వలన గొంతుకు సంబంధించి, చెవులకు సంబంధించి, అలాగే ప్రధానంగా నరాలకు సంబంధించినటువంటి సమస్యలు తల ఎత్తేటటువంటి అవకాశం కొంతవరకు కనిపిస్తోంది. ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మీ వాక్ చాతుర్యం ద్వారా ప్రజలను ఆకర్షించుకుంటారు. శత్రుపక్షం నుంచి కూడా ఎన్ని ఒత్తిడులు ఎదురైనా, ఎంత ఒత్తిడి వచ్చినా ప్రజాస్వామిక స్థాయిలో ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారు అని చెప్పచ్చు. అనుకూలతలు ఏర్పడతాయి. అభిప్రాయం ఉంటుంది. ఎన్ని రకాల వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఉన్నా, ఎన్ని రకాల వ్యతిరేక విభేదాలు ఉన్నా సర్వ విధాల అనుకూలత అనేటటువంటిది పరిపూర్తిగా మీకు ఏర్పడుతుంది అని చెప్పచ్చు. ఇక వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు వర్షపాతం అనేటటువంటిది కొంతవరకు మీకు కలిసి వచ్చేటటువంటి అవకాశంగా ఉంటుంది. నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటారు. ప్రధానంగా నీటి వనరులపై దృష్టి పెట్టడం అనేటటువంటిది చాలా మంచిది. కొత్త సాగుబడితోటి, కొత్త సాగు పద్ధతులను పాటించడం వలన పరిపూర్తి ప్రయోజనాలు అనేటటువంటివి వ్యవసాయ రంగం వారికి ప్రయోజనకరంగా ఉంటుంది అని చెప్పచ్చు. ఇక స్త్రీల విషయం నిమిత్తంగా చూసుకున్నట్లయితే వ్యక్తిత్వ వికాసానికి చాలా అనుకూలమైనటువంటి కాలం. ప్రధానంగా మీకు సంబంధించినటువంటి మహిళలు, కొంతమంది తల్లికి సంబంధించినటువంటి లేదా తల్లికి సంబంధించిన బంధువర్గాల నుంచి కొంతవరకు ఇబ్బందులు ఏవైతే ఇప్పటిదాకా పడ్డారో, లేదు రావలసినటువంటి డబ్బులు కానీ, రావలసినటువంటి వ్యవహారం కానీ ఏదైతే మీకు ఇబ్బందులకు గురి చేసేటటువంటి విధానంలో ఉందో ఆ బాధల నుంచి కొంత విముక్తి అనేటటువంటిది లభించే అవకాశం పరిపూర్తిగా ఈ సమయంలో మీకుంది. ఇక విద్యా విధానంలో కానీ, ఉద్యోగపరమైనటువంటి విధానాల్లో కానీ మంచి అవకాశాలు, మంచి పురోభివృద్ధి, మంచి పురోగతి అనేటటువంటిది ఈ మాసంలో స్త్రీలు పరిపూర్తిగా యోగాన్ని అనుభవిస్తారు అని చెప్పచ్చు. ఇక వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఉభయలు కూడా ఉద్యోగ స్థితిలో మార్పులు అనేటటువంటివి సూచిస్తున్నాయి. ఇంకా ప్రధానంగా సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినంత వరకు విదేశీ అవకాశాలు, మారినటువంటి ఒప్పందాలు కావచ్చు, మారినటువంటి బాధ్యతల వలన కలిగినటువంటి ఒత్తిడులు కావచ్చు, అవి కొంత అధికమయ్యేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రధానంగా కుజుని యొక్క సంచారం వలన అనుకూలించేటటువంటి అవకాశం ఉన్నా చివరి నిమిషం దాకా అది కూడా మీకు లాభించేటటువంటి పరిస్థితి అంతంత మాత్రమే కనిపిస్తోంది. ప్రధానంగా సినీ టీవీ మీడియా రంగానికి సంబంధించినంత వరకు ఇటు యాక్టర్లకు కానీ, లేదా కవిత్వపరమైనటువంటి రచయితలకు కానీ, పాటలు పాడేటటువంటి వారికి కానీ కీర్తి గుర్తింపు పొందే సమయంగా చెప్పుకోవచ్చు. కొత్త ఒప్పందాలు అనేటటువంటివి, అవకాశాలు అనేటటువంటివి ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ కాంట్రాక్టుల మీద సంతకాలు చేసేటటువంటి దానికి, కాంట్రాక్ట్ పరమైనటువంటి పనులు ఒప్పుకునేటటువంటి దానికి ముందుగా మంచి నిపుణుల యొక్క సలహాలు, సంప్రదింపులు తీసుకోవడం వలన మాత్రమే అనుకూలమైనటువంటి పరిస్థితి వస్తుంది.
లేనట్లయితే ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంది కనుక తస్మాత్ జాగ్రత్త. ఇక విద్యార్థిని విద్యార్థుల విషయం నిమిత్తంగా చూసుకున్నట్లయితే బుధుని యొక్క సంచారం వక్రగతికి ప్రారంభమైనప్పటి నుంచి వక్రంలోకి తిరుగుదల జరిగినప్పటి నుంచి చంద్రుడు అంటే చదువు పైన మరింత దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఆవశ్యకత కనిపిస్తున్నాయి. మీరు ప్రయాణం చేసేటటువంటి దాంట్లో కానీ మీ ప్రయాణ విధానంలో కానీ లేదా మీ చదువు విషయంలో కానీ ఖచ్చితమైనటువంటి మార్పులు సూచనప్రాయంగా తీసుకుంటే తప్ప సూచించుకుని తప్ప లేదంటే మీరు గమ్యస్థానాన్ని చేరుకోవడం కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది అని చెప్పచ్చు. మానసిక దృఢత్వము మానసికంగా దృఢంగా ఉండడానికి విద్యార్థిని విద్యార్థులు చాలా ఎక్కువ శ్రమ పడవలసినటువంటి పని కనిపిస్తోంది. ఇక ప్రధానంగా వ్యాపారపరమైనటువంటి విషయాల్లో చూసుకున్నట్లయితే ఆలస్యంగా వచ్చిన లాభాలు అనేటటువంటివి పరిపూర్తిగా సంతోషాన్ని కలిగించే విధానంలోనే ఉంటాయి. కొత్త పెట్టుబడుల పట్ల అలాగే కొత్త విధి విధానాల పట్ల కొత్తగా ఆలోచన విధానంతో వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేటటువంటి విధానంలోనూ ఆచితూచి ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉంది. అలాగే మీరు ఈ పార్ట్నర్షిప్ వ్యవహారంలో జాయింట్ వ్యాపారం ఉంటాం కదా, ఆ పార్ట్నర్షిప్ వ్యాపారంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అవతల వ్యక్తి మోసం చేసే విధానంలో మనవాళ్ళు అనుకునేటటువంటి వాళ్ళే ప్రధానంగా ఏం చెప్పుకుంటాం, నమ్మినటువంటి వాడే కదా మోసం చేయడానికి అవకాశం మనకు మనమే ఇచ్చినట్టు. ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది కనుక తస్మాత్ జాగ్రత్త. ప్రధానంగా ఈ సమయంలో మీకు అనుకూలమైనటువంటి విధంగా 3, 6, 9 ఈ తేదీలు మీకు అనుకూలించేటటువంటి సమయాలుగాను, అలాగే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల మధ్య, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల సమయానికి మధ్యలోను మీరు పనులకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ప్రధానంగా గురువారం రోజున అలాగే మంగళవారం రోజున ఈ 2 సమయాల్లోనూ కూడా మీకు అనుకూలించేటటువంటివి ఎరుపు పసుపు ఈ రంగులు మీకు మంచి శుభ ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశంగా ఉంటాయి. ప్రధానంగా ఈ సమయంలో దత్తాత్రేయ స్తవాన్ని పారాయణ చేయడం, దత్త దర్శనాన్ని చేసుకోవడం, దత్త హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వలన అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనేటటువంటి అభిప్రాయం కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మరింత జ్యోతిష్యపరమైనటువంటి విశేషాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారు అని తెలియజేస్తూ రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.